ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడొక పెద్ద చర్చ జరుగుతోంది. లక్షలాది మంది యువత ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల గురించి. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోవడంతో రాష్ట్రంలో టెన్షన్ పెరుగుతోంది. అసలు ఈ వివాదం వెనుక కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు సమస్యకు కారణం ఒక్కటే, ఒక వాగ్దానం. కొత్త ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఏటా ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేస్తామన్న జాబ్ క్యాలెండర్ ఇంకా రాలేదు. దీంతో లక్షలాది మంది యువత భవిష్యత్తు ఏంటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. సో ఈ మొత్తం ఇష్యూని అర్థం చేసుకోవడానికి మనం 4 ముఖ్యమైన విషయాలు చూడాలి. నిరుద్యోగుల నిరీక్షణ ఎలా ఉంది? డివైఎఫ్ఐ అనే యువజన సంస్థ ప్రభుత్వాన్ని ఎలా సవాల్ చేస్తోంది? వాళ్ల డిమాండ్స్ ఏంటి? ఇంకా ప్రభుత్వానికి వాళ్లు పెట్టిన డెడ్లైన్ ఏంటి అనేది. రైట్, ముందుగా ఈ కథలో అసలు కీలకమైన వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్లే ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువత. ఏళ్ల తరబడి వాళ్లు పడుతున్న ఎదురుచూపులు ఇప్పుడు ఆందోళనగా ఎందుకు మారుతున్నాయో చూద్దాం. ఇక్కడ పాయింట్ కేవలం ఉద్యోగం రావడం లేదు అనడం కాదు, వాళ్ల జీవితంలోంచి విలువైన సమయం చెజారిపోతోంది. ఒక్కో నోటిఫికేషన్ లేట్ అయ్యే కొద్దీ వేలాది మంది ఏజ్ బార్ అయిపోయి పోటీపడే అవకాశాన్నే కోల్పోతున్నారు. వాళ్ల సంవత్సరాల కష్టం, వాళ్ల కలలు అంతా నీరుగారిపోతోంది. ఇలాంటి నిరాశలో నుంచే ఒక గొంతు గట్టిగా వినిపిస్తోంది. అదే డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అంటే డివైఎఫ్ఐ. వాళ్లు నిరుద్యోగుల తరపున నిలబడి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాటలు వింటేనే తెలుస్తుంది వాళ్లు ఎంత సీరియస్గా ఉన్నారో. ఇదేదో అభ్యర్థన కాదు, గవర్నమెంట్కి స్ట్రెయిట్ ఛాలెంజ్. ఇచ్చిన మాట ఏమైంది, మీరు చెప్పిన ఉద్యోగాలెక్కడా అని జవాబుదారీతనం డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వమేమంటోంది? వాళ్ల లెక్క ప్రకారం ఏకంగా 4,70,000 ఉద్యోగాలిచ్చారట. చాలా పెద్ద నంబర్ కదా. కాని గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఎందుకు కనిపిస్తోంది? ఇక్కడే అసలు ట్విస్ట్. ఒకవైపు ప్రభుత్వం లక్షల ఉద్యోగాల లెక్క చెప్తుంటే, మరోవైపు డివైఎఫ్ఐ ఆ ఉద్యోగాలేవీ అని అడుగుతోంది. టీచర్ పోస్టుల కోసం పెట్టిన మెగా డిఎస్సి, కొన్ని పోలీస్ పోస్టులు తప్ప మిగతా లక్షల ఉద్యోగాల సంగతేంటి అని నిలదీస్తున్నారు. అయితే వాళ్లు కేవలం విమర్శించడమే కాదు, ప్రభుత్వం వెంటనే ఏం చెయ్యాలో కూడా ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ డిమాండ్సేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ల డిమాండ్లు చాలా క్లియర్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఒక వైట్ పేపర్ ఇవ్వాలి. అప్పుడు ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతి సంగతి తేల్చాలి. వయసు మించిపోతున్న వాళ్లకోసం ఏజ్ లిమిట్ 48కి పెంచాలి. అంతేకాదు, స్పెషల్ డిఎస్సి టీచర్ పోస్టులు, ఏకంగా 18 ఏళ్లుగా ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ పోస్టులు, పశుసంవర్ధక అసిస్టెంట్ పోస్టులు ఇవన్నీ వెంటనే భర్తీ చేయాలని గట్టిగా కోరుతున్నారు. ఈ డిమాండ్లలో ఒక నంబర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అది 15,000కు పైగా. ఈ 15,000 అనేది వాళ్ల సొంత లెక్క కాదట. స్వయంగా హోంమంత్రే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఒప్పుకున్నారని డివైఎఫ్ఐ గుర్తుచేస్తోంది. ఇది వాళ్ల వాదనకు మరింత బలాన్నిస్తోంది. ఇక మాటలు, చర్చలు అయిపోయాయి. ఇప్పుడు యాక్షన్ టైం. నిరసనకారులు ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెట్టారు. అదే ఫైనల్ వార్నింగ్. ఆ గడువు దాటితే మాత్రం సీన్ వేరేలా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వాళ్ల ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూస్తే, జనవరి 28న విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు. అక్కడ నుంచి ప్రభుత్వానికి ఫిబ్రవరి 15th వరకు టైం ఇచ్చారు, జాబ్ క్యాలెండర్పై క్లారిటీ ఇవ్వాలని. ఒకవేళ ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేకపోతే ఫిబ్రవరి 25న రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతో చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మాటలు వింటే అర్థమవుతోంది పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో. ఇది జస్ట్ ఒక ధర్నా కాదు, రాష్ట్రాన్ని రణరంగంగా మారుస్తాం అనడంలో వాళ్ల పట్టుదల, వాళ్ల ఆవేదన రెండూ కనిపిస్తున్నాయి. సో చూస్తుంటే ఇదొక కంప్లీట్ స్టాండ్ ఆఫ్ లాగా ఉంది. ఒకవైపు ఉద్యోగాల కోసం ఆశగా ఎదుర్చూస్తున్న యువత, మరోవైపు వాగ్దానాలిచ్చి మౌనంగా ఉన్న ప్రభుత్వం. ఈ పోరాటం రానున్న రోజుల్లో ఏపీ పాలిటిక్స్ని ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి. మరి ప్రభుత్వం ఈ డెడ్లైన్కి స్పందిస్తుందా, లేకపోతే ఈ నిరసనలు ఇంకా పెద్దవి అవుతాయా? ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత భవిష్యత్తు మాత్రం ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. వాళ్లకిప్పుడు ముందున్న మార్గమేమిటి?